చైతన్య సాధనతో ఆనందం. జై గురుదేవ్. సప్తర్షి టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాణాయామం వీర్యస్తంభక ప్రాణాయామం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం, ముఖ్యంగా జెంట్స్కి. ఎందుకంటే ఇవాళ రేపు అంటే సంసార జీవితంలో ఉన్నవారికి ఒక భార్యాభర్తల సంసారము, సెక్సువల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం. ఎందుకంటే చాలా వరకు మగవారికి ఇంపార్టెన్సీ ఉన్నా, ఎక్కువసేపు సెక్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా శీఘ్రస్ఖలనం అంటూ ఉంటారు. సో అలా ఉన్నా అంటే ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు ఈ ప్రాణాయామం కనుక ప్రతిరోజు చేసుకుంటే మీరు ఎంత అద్భుతంగా సెక్స్లో ఆనందాన్ని అనుభవించవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా, అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరించే వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఈ ప్రాణాయామం చేసుకోవడంతో మనకు నిగ్రహ శక్తి పెరుగుతుంది, అలాగే తేజస్సు పెరుగుతుంది, ఓజస్ శక్తి పెరుగుతూ ఉంటుంది. సో అంత అద్భుతమైన బెనిఫిట్స్ మనకు ఈ ప్రాణాయామంలో ఉంటాయి. అయితే ఈ ప్రాణాయామం ఎలా చేయాలో మనం చూద్దాం. అయితే ఈ ప్రాణాయామం చేయడానికి ముందుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వెన్నెముక నిటారుగా ఉండాలి. కూర్చునే భంగిమ సిద్ధాసనంలో కూర్చోవాలి. అయితే ఈ సిద్ధాసనం ఎలా వేయాలి అంటే దీనికి సంబంధించి పూర్తి వివరణ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్రస్తుతం అసలు ఎలా పోస్చర్ ఉండాలో చూద్దాం. ఇక్కడ మనం ఎడమకాలు తీసుకొని ఎడమకాలు మడమ భాగాన్ని యానస్ మజిల్కి టచ్ చేసే విధంగా, అంటే ఇక్కడ వజ్రనాడికి టచ్ చేసే విధంగా ఉండాలి. తర్వాత అలాగే కుడికాలు దీనిపైన, అంటే హీల్స్ ఒకదానిపైన ఒకటి ఇలాగే ఉంటాయి. సో ఇలా తీసుకోవాలి అన్నమాట. దీన్ని మనము సిద్ధాసనము అంటాము. ముఖ్యంగా ఈ ఆసనంలో ఎక్కువగా కొంచెం స్పిరిచువల్గా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ ఆసనంలో ఉండే ధ్యానం కానీ వాళ్ళు చేసే సాధన కానీ ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటే సిద్ధులు పొందాలి అనుకునేవారు ఎక్కువగా ఈ ఆసనాన్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఆసనంలో ఉండి ఇప్పుడు మనం చేయబోయే వీర్య స్తంభక ప్రాణాయామం, అంటే ప్రాణాయామంలోనే పేరులోనే ఉంది, అంటే వీర్యాన్ని స్తంభింపజేయడం, అంటే ఊర్ధ్వ స్థితి అన్నమాట. అంటే ఊర్ధ్వముఖంగా వీర్యాన్ని పంపించే విధంగా ఉంటుంది ఈ ప్రాణాయామం. అంటే ఒక రకంగా ఆధ్యాత్మికలో కూడా ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ ప్రాణాయామం బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా చేసే విధానం. సో ఇలా సిద్ధాసనంలో కూర్చున్న తర్వాత ఇక్కడ మనము 3 బంధాలు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర బంధం. సో ముందుగా మూలబంధాన్ని, అంటే మూలబంధము అంటే యానస్ మజిల్ని పైకి లాక్ చేయాలంటే మలద్వారాన్ని బంధించి ఉంచడం. ఓకే, ముందుగా మూలబంధాన్ని అప్లై చేసి తర్వాత శ్వాసని తీసుకొని బయటికి వదిలేసి స్టమక్ని లోపలికి, అంటే ఉడ్యాన బంధం అంటే లోపలికి లాక్కొని, అంటే స్టమక్ని వెన్నెముకకు టచ్ అయ్యి అంత లోపలికి లాక్కొని ఉంచుకోవాలి, లాక్ చేయాలి. అలా మనం ఒక 9 కౌంట్స్, అంటే ఒక 9 లెక్క పెట్టేంత వరకు మనం లోపల అలాగే ఉంచి మెల్లగా మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఫస్ట్ ఎక్కడ ఉండాలి, మణిపూర చక్రం అంటే నాభి ప్రాంతంలో, అంటే ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ అంటారు. సో వాటి మీద మన దృష్టి అనేది ఉండాలి. మెల్లగా అక్కడ నుండి హార్ట్ రీజియన్, దీన్ని ఇక్కడ మనకి హృదయ చక్రము, దీన్ని అనాహత చక్రము అంటాం, అదే కార్డియాక్ ప్లెక్సెస్ అంటారు. సో అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి నెక్స్ట్. సో చేస్తూ తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి, జాలంధర బంధం. నెక్స్ట్ బంధము జాలంధర బంధం, అంటే గడ్డాన్ని ఛాతికి లాక్ చేసి ఉంచాలి. ఇలా జాలంధర బంధం చేసి ఈ లోపుగా ఉడ్యాన బంధాన్ని రిలీజ్ చేయాలి. ఉడ్యాన బంధాన్ని
రిలీజ్ చేసి అప్పుడు మనము స్టమక్ని ఇన్ అండ్ అవుట్ మూవ్ చేస్తూ ఉండాలి. అంటే ఎంతసేపు మనము కనుక యాజ్ యూ క్యాన్ మీరు చేయగలిగినంతసేపు స్టమక్ని లోపలికి బయటికి ఆడిస్తూ ఉండాలి. అప్పుడు ఏంటి, మూలబంధం అప్లై చేసే ఉంటాము, జాలంధర్ బంధం అప్లై చేసే ఉంటాము. స్టమక్ని కొద్దిసేపు లోపలికి లాక్కొని ఉంచి తర్వాత రిలీజ్ చేసి స్టమక్ని ఇన్ అండ్ అవుట్ మూవ్ చేస్తూ ఉంటాము. సో ఇది కొద్దిసేపు అలా చేసిన తర్వాత మనము రిలాక్స్ అయిపోవాలి. చేయగలిగినంతసేపు చేసిన తర్వాత రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మనము కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బంధాలు రిలీజ్ చేసి మళ్ళీ ఒకసారి అట్లా ఒక 3 సార్లు 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత చివరిగా మనం చేయాల్సింది పూర్తిగా శ్వాసని బయటికి వదిలేసి, అంటే బ్రీత్ అవుట్లో అంటే బాహ్య కుంభకంలో శ్వాసను బయటికి వదిలేసి కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 21 కౌంట్స్ 21 సెకండ్స్ మనము ఉండాలి బ్రీత్ అవుట్లో. మళ్ళీ అగైన్ బ్రీత్ ఇన్లో అంతర్కుంభకంలో కూడా ఒక 21 కౌంట్స్ ఒక 21 సెకండ్స్ మనము అంతర్కుంభకంలో కూడా ఉండాలి. ఉన్న తర్వాత ఇక ఫైనల్గా ఫినిష్ ఎప్పుడంటే మనము మళ్ళీ ఇక్కడ శాంభవి ముద్ర చేయాలి. శాంభవి ముద్ర అంటే మనకు ఐబ్రో సెంటర్ పైన దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి. ఐబ్రోస్ అంటే ఇక్కడ పూర్తిగా దాని మీదనే ధ్యాస ఉంచి మనము చూస్తూ, అంటే మనకి ఇక్కడ గేజ్ ఇక్కడ చేసి ఉంచాలి. అంటే 2 కళ్ళతోటి మనకు ఐబ్రో సెంటర్ పైన అంటే ఆజ్ఞాచక్రం దగ్గర మనం దృష్టిని కేంద్రీకరించి కొద్దిసేపు మనం చేయగలిగినంత, అంటే ప్రాక్టీస్ మీద ఎక్కువసేపు చేయొచ్చు, అలా ఉండాలి. సో ఇది మనము వీర్యస్తంభక ప్రాణాయామం చేసే విధానం. ఓకే, ఇదందరూ కూడా ఎలా చేయాలో ఇప్పుడు నేను చేస్తాను. చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చేసే విధానాన్ని. మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత పూర్తిగా మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చేసే విధానం వీర్యస్తంభక ప్రాణాయామము. సిద్ధాసనంలో కూర్చున్న తర్వాత సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా త్రిబంధాలు ఫస్ట్ మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర్ బంధం. ఫస్ట్ మూలబంధాన్ని అప్లై చేస్తున్నాం. చూడండి ఒకసారి ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పూర్తిగా ఒక 2 లేదా 3 సార్లు స్టమక్ని ఇన్ అండ్ అవుట్ చేసిన తర్వాత జాలంధర్ బంధం రిలీజ్ చేసి తర్వాత మూలబంధం రిలీజ్ చేయాలి. ఇలా మళ్ళొకసారి మూలబంధము తర్వాత స్టమక్ని లోపలికి లాక్కొని ఉడ్యాన బంధం ఫర్ 9 కౌంట్స్. శ్వాస బయటకు వదిలేసి ఫస్ట్ మణిపూర చక్రం నాభి దగ్గర దృష్టిని కేంద్రీకరించాలి. తర్వాత అనాహత చక్రం హార్ట్ రీజియన్ దగ్గర కార్డియాక్ ప్లెక్సస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసి జాలంధర్ బంధం వేసేయాలి. ఇప్పుడు స్టమక్ రిలీజ్ చేసి స్టమక్ని మూవ్ చేయాలి లోపల బయటికి, మూవ్ ఇన్ అండ్ అవుట్. కొంచెం రిలాక్స్ అయ్యి మరొకసారి రిలాక్స్ అయ్యి జాలంధర్ బంధం రిలీజ్ చేసి మూలబంధం రిలీజ్ చేయాలి. చేసి ఇప్పుడు శ్వాస బయటికి వదిలేసి బాహ్య కుంభకంలో ఒక 21 సెకండ్స్ ఉండాలి.
మళ్ళీ ఇక్కడ కూడా మూలబంధం అప్లై చేసి శ్వాస బయటకు వదిలేసి స్టమక్ లోపలికి లాక్కొని ఉడ్యాన బంధం, తర్వాత జాలంధర్ బంధం. ఒక 21 సెకండ్స్ బ్రీత్ అవుట్లో. రిలాక్స్. ఇప్పుడు అంతర్కుంభకం, శ్వాస లోపలికి తీసుకొని ఆపాలి. ఇప్పుడు ఓన్లీ మూలబంధము జాలంధర్ బంధం మాత్రమే చేయాలి. మెల్లగా నార్మల్కి వచ్చేయాలి. కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తర్వాత శాంభవి ముద్ర చేయాలి. ఇప్పుడు శాంభవి ముద్ర ఎలా చేయాలో చూద్దాం. ఓన్లీ మనము ఐబ్రో సెంటర్ పైన మన దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి. 2 కళ్ళతోటి పూర్తిగా చూడండి, కండ్రెప్ప కొట్టకుండా వీలైనంతసేపు, ఎంతసేపు చూడగలిగితే అంతసేపు. ఉండలేనప్పుడు 2 కళ్ళు మూసి ఉంచి అలాగే కొద్దిసేపు ధ్యానంలో కూర్చోవాలి. ఇది వీర్యస్తంభక ప్రాణాయామం. ఇప్పుడు వీర్యస్తంభక ప్రాణాయామం చూశారు కదా. ఫైనల్గా అంటే శాంభవి ముద్రతో అది ఫినిష్ అవుతుంది. శాంభవి ముద్ర అంటే గేజింగ్ ఎట్ ద ఐబ్రో సెంటర్. ఐబ్రో సెంటర్ పైన 2 ఐస్ తోటి అలాగే చూస్తూ ఉండాలి, కనురెప్ప కొట్టకుండా. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎలాగో. చూడలేనప్పుడు మెల్లగా ఐస్ క్లోజ్ చేసి ఫ్యూ సెకండ్స్ కళ్ళు మూసుకొని అలాగే ఇప్పుడు ఏదైతే చూసామో దాన్ని మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యూ సెకండ్స్. ఇది ఇప్పటి వరకు మనం చేసింది వీర్యస్తంభక ప్రాణాయామం. మరొకసారి దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం. అలాగే చేయకూడని వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే మనము టోటల్గా ఇది హోల్డింగ్లో అంటే కుంభకాలతో చేస్తున్నాము, బంధాలు, ఇదంతా ఓవర్ హీట్ అనేది బాగా జనరేట్ అవుతుంది బాడీలో. అందుకే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదు. సో అవసరం చేయాలి అనుకుంటే గురువు పర్యవేక్షణ మాత్రమే చేయాలి ఈ ప్రాణాయామము. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ జెంట్స్. అంటే లేడీస్ కూడా చేసుకున్న ఇబ్బందులే, కానీ ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా జెంట్స్కు మాత్రమే ఉంటాయి.
ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నాం చాలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు పెళ్ళైన వాళ్ళు కూడా. అంటే ఇలాంటి ఒక సెక్సువల్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కొంత గురువు పర్యవేక్షణతో కొంత అనుభవంతో సాధన చేస్తూ ఉంటే ఈ ప్రాణాయామాన్ని ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ఏ సమస్య ఉండదు, ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఏ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అయినా అంటే మనకు చాలామంది దీంట్లో ఆ ఇబ్బందులని అధిగమించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు తేజస్సు అనేది ఆ ఫేస్లో కూడా అద్భుతమైన గ్లో పెరుగుతూ ఉంటుంది. బాడీ కూడా యాక్టివ్గా హెల్దీగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఇన్ని అద్భుతమైన బెనిఫిట్స్ మనకు ఈ ప్రాణాయామం ద్వారా ఉన్నప్పుడు మనం దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. అయితే దీంట్లో ముఖ్యంగా మనకి టాప్ టు బాటమ్ అంటే ఇక్కడ మనం 3 బంధాలు అప్లై చేసాం. మూలబంధం అప్లై చేసినప్పుడు కూడా మనకు సో మెనీ బెనిఫిట్స్ అంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా మూలబంధం అన్నప్పుడు మనకు పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ బంధాన్ని కూడా కొంత సాధన పరంగా వెళ్తూ ఉంటే మనకు పూర్తి క్లారిటీ వస్తూ ఉంటుంది. సో అలాగే ఉడ్యాన బంధము, సో తర్వాత జాలంధర బంధం చేయాలప్పుడు కొంచెం నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాలంధర బంధం చేయొద్దు, స్పాండిలైటిస్ ప్రాబ్లం లాంటివి ఉన్నప్పుడు. అలాగే మనకి దీంట్లో మనం ఇంకా అంటే చక్రాస్ ఇప్పుడు మనం చూసిన మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకు హృదయ చక్రం అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే మనకి ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది మనకు దీంట్లో మనం శాంభవి ముద్ర చేసిన క్రమంలో. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు అందరూ కూడా ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇది రిలేటెడ్ అంటే జెంట్స్కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ప్రాణాయామాలు కూడా ఇంకా ఉన్నాయి. సో మీరు ఇలాగే ఈ సప్తర్షి టీవీని ఆదరిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు దానికి సంబంధించిన సమస్యలకి సొల్యూషన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మీరు అడగొచ్చు. ఇంకా మీకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఇంకా సాధన పరంగా మీరు వెళ్తాము అనుకున్న వారికి కూడా మనము సప్తర్షి టీవీ ద్వారా అనేక రకాల వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ సప్తర్షి టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రాణాయామంతో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. జయ గురుదేవ్. ప్రేక్షక దేవులందరికీ కూడా కళాభివందనలు నిలబరుచుకుంటూ సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే సప్తఋషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సప్తఋషి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 కంపల్సరీ అండి. అప్పుడే కరోనా మన దగ్గరికి రాదు. చేస్తారు కదా, చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడియోతియో. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.